నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలువనున్నారు. ఈ మేరకు ఇప్పటికే బాలినేని విజయవాడ చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే బాలినేనికి కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలినేని బాటలోనే మరికొంతమంది కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలువనున్నారు. ఈ మేరకు ఇప్పటికే బాలినేని విజయవాడ చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే బాలినేనికి కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలినేని బాటలోనే మరికొంతమంది కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. వైసీపీకి రాజీనామా చేసి బాలినేని జనసేనలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ జనసేనలో చేరితే గనుక ఏ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శాలిని. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీకి రాజీనామా చేస్తూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు పార్టీకి వ్యతిరేకంగాను, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే గత కొంతకాలం నుంచి కూడా ఊగిసలాట, అంటే పార్టీ మారుతున్నారనే కొంత ఊగిసలాట అయితే జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే ఎట్టకేలకు బాలినేని అయితే పార్టీని వేడుతున్నట్లుగా నిన్న అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు ఏదైతే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కలవనున్నారు. పార్టీలో ఒకవేళ ఈ రోజు చేరుతారా లేకపోతే మరి సమయం తీసుకొని చేరుతారా అనే విషయము కాసేపట్లతో తేలినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా బాలినేనిది ఏదైతే జనసేనలో చేరబోతున్న సందర్భంలో బాలినేనికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో మంతనాలు జరిపి పవన్ కళ్యాణ్ నుంచి ఒక అంగీకారం తీసుకున్న తర్వాతే పార్టీ మారినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే పార్టీ జనసేనలో చేరుతుందో జనసేనలో అయితే ఒక కీలకమైన పదవి ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా అయితే మనకి ఇప్పటికే అర్థమవుతుంది. అంటే ఏ పదవి ఇస్తారా ఏంటని చెప్పేసి కొంచెం గోప్యంగా అయితే ఉంచారు. ఇప్పటికే బాలినేనితో పాటు మరికొంతమంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి జనసేనలో చేరుతున్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి సామినేని ఉదయభాను, జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పార్టీని వేడుతున్నట్లయితే సమాచారం అవుతూ ఉంటుంది. తన కార్యకర్తలతో కూడా తన మనోభావాలను చెప్పి పార్టీ మారుతున్నట్లు, అంటే ఈ నెల 22 కానీ 23వ తారీఖు కానీ జనసేనలో చేరుతున్నట్లు ఇప్పటికే తను కూడా ఖరారు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి అదే రోజు, అంటే ఏదైతే సామినేని ఉదయభాను బాలినేని శ్రీనివాస్ ఇద్దరు కలిపి ఒకేసారి పార్టీలో చేరుతారు అని పార్టీ కండువా కప్పుకుంటారని కూడా మనకైతే జనసేన శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం చాలు. అయితే ఇప్పుడు బాలినేని ఒకవేళ డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో జనసేనలో చేరితే గనుక మరి కూటమి ప్రభుత్వం నుంచే వచ్చే స్పందన ఎలా ఉంది? ప్రస్తుతానికైతే జనసేన పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన ఎజెండాగా అయితే పవన్ కళ్యాణ్ అయితే పావులు కలుపులు చూస్తాను. మొదటి నుంచి కూడా అంటే పార్టీని అంటే ఏదైతే సభ్యత్వం ద్వారాగా పార్టీని బలోపేతం చేస్తూ ఇప్పటివరకు 1 man ఆర్మీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా 100 strike తో గెలిపించుకున్న తన అభ్యర్థులను అయితే గెలిపించుకోవడం చూస్తే ఒక్కసారిగా మిగతా పార్టీల్లో ఉన్నటువంటి ఏదైతే క్యాడర్ ఉంటుందో వారు కూడా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పార్టీ వైపు చూస్తున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ సిపి శ్రేణులతో అయితే ఒక నైరాశ్యం అయితే నెలకొందని చెప్పాలా. దాదాపుగా అంటే వైఎస్ఆర్ తెలుగుదేశంలోకి వెళ్ళినా కూడా అక్కడ సరైన ప్రాధాన్యత దొరకదు, సరైన పదవులు రాకున్న ఎవరైతే నేతలంతా ఉంటారో వారంతా కూడా జనసేన వైపు చూస్తున్నట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఎందుకంటే జనసేన పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ అనుకోవడం, ఈ నేపథ్యంలో ఎక్కడైతే పార్టీ కేడర్ డల్ గా ఉందో ఆ ప్రాంతంలో మిగతా పార్టీల నుంచి జాయిన్ చేసుకునే ప్రక్రియలో అయితే పవన్ కళ్యాణ్ అయితే ఒకంత వేగం పెంచారని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ పార్టీలో అంటే ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో మంతనాలు జరిపి పార్టీలోకి తీసుకోవాలని యోచన కూడా వస్తుంది. దానిలో భాగంగానే
బాలినేని శ్రీనివాస్ కూడా ఒక మంచి పదవినైతే ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. ఒక కీలకమైన బాధ్యతలు. అందుకనే ప్రకాశం జిల్లాలో కూడా పార్టీని బలోపేతం చేయాలి. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ఎంపీగా గెలిచి 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి చాలా సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడుగా ఉన్నారు బాలినేని శ్రీనివాస్. ఆర్థికంగా క్యాస్ట్ కులపరంగా అన్ని రకాలుగా చాలా బలంగా ఉన్నారు. దాంతో పాటు ప్రకాశం జిల్లాలో పార్టీని చాలా బలోపేతం చేయాలని ఆలోచన విధానంతోనే జనసేన నుంచి కూడా బాలినేని శ్రీనివాస్ కి ఆహ్వానం అందటము, పవన్ కళ్యాణ్ కూడా దీన్ని స్వాగతించడం తీసుకున్నట్లయితే ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే పార్టీ వీక్ గా ఉందో ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని తీసుకోవాలని చెప్పి చూస్తారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి కూడా ఎక్కడ ప్రస్తుతానికైతే వ్యతిరేకత అయితే కనిపించడం అయితే లేదు. కానీ అంతర్గతంగా వ్యతిరేకత అయితే ఉండొచ్చు, కానీ బహిర్గతంగా అయితే వ్యతిరేకత అక్కడ కనిపించట్లేదు. కానీ జనసేన పార్టీ బలోపేతం అవ్వటం వల్ల ఒకంత తెలుగుదేశం పార్టీలో కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పార్టీ నుంచి ఆ పోటీతత్వం ఉండటంతో పాటు పార్టీ బలోపేతం అవ్వటం కూడా తెలుగుదేశం పార్టీకి ఒకంత మైనస్ అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలని. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. కాంగ్రెస్ పార్టీకి